Hey guys, what's up? I hope you are doing well. I'm Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము ద హిందూ ఉన్నాము 21st జూన్ వీక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్లో ఈ కోట్ ఆఫ్ ది డే ఉంటుంది, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, దీంతో పాటు క్యాపిటల్ అండ్ కరెన్సీ, మ్యాప్ ప్రాక్టీస్, యూరోప్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు జెక్ రిపబ్లిక్ గురించి మ్యాప్ ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ హిందూ వొకాబులరీ సెషన్ ఉంటుంది, ఎడిటోరియల్స్, డిస్కషన్, దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ స్టాటిక్ జీకే, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు డిస్కస్ చేస్తాం. ఈరోజు సండే స్పెషల్లో, సో ఈరోజు ఎడిటోరియల్స్ ఏమీ డిస్కస్ చేయము. రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్ని స్టార్ట్ చేసే కన్నా ముందు అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ డైలీ నోటిఫికేషన్స్. నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు నోటిఫికేషన్ అనేది దక్కుతూ వస్తుంది. సో ఫస్ట్ కోట్ ఆఫ్ ది డేతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, ప్లాన్ యువర్ వర్క్ టుడే అండ్ ఎవ్రీ డే, దెన్ వర్క్ యువర్ ప్లాన్. అంటే దీనికి మీనింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్లానింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. దాని తర్వాత ఆ ప్లానింగ్కి టైం మేనేజ్మెంట్ ప్రకారం హార్డ్ వర్క్ అనేది కంపల్సరీగా చేస్తూ ఉండాల. సో దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సక్సెస్. వితౌట్ ఏ ప్రాపర్ ప్లాన్ మీరు ఉత్తా చదువుకుంటూ పోతే నో మీనింగ్ టు దట్. సో బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక ఎగ్జామ్స్ రాయాలన్నా, ఏం చేయాలన్నా ఒక ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్. ఒక ప్లానింగ్ ప్రకారం పొద్దునే ఏ టైం 4 o'clockకి లేవాలంటే 4 o'clockకి లేవాలా, లేదంటే 5 o'clockకి లేవాలంటే 5 o'clockకి లేవాలా. నెక్స్ట్ న్యూస్ పేపర్ చదవాలా. సో ఇటువంటి యాక్టివిటీస్ అనేటివి కంపల్సరీగా చేస్తూ ఉండాలి. సో సైంటిస్ట్ ప్రకారము 21 days వరకు ఏదన్నా ఒక వర్క్ చేస్తే మీరు కంటిన్యూస్గా 21 days వరకు, సో అది ఒక హ్యాబిట్గా మారిపోయి, సో అది అలవాటు అనేది మారిపోతుంది. సో మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది 21 days తర్వాత. 22nd day మీరు ఆ హ్యాబిచువల్గా మారిపోయి ఉంటారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మోటివేషనల్ సోర్స్ కావచ్చు మీకు. ఇక్కడ డిసేబుల్డ్ పర్సన్ తన కాళ్ళతో, చేతులు లేదు ఇతనికి, సో తన కాళ్ళతో ఒక మాస్క్ని సరి చేసుకుంటున్నాడు. సో ఇది ఒక మోటివేషనల్ సోర్స్ అవుతుంది మీకు. అన్ని ఫెసిలిటీస్ మీ దగ్గరే ఉన్నాయి, కానీ ఇటువంటి వాళ్ళు ఏం ఫెసిలిటీస్ లేకున్నా అయినా హ్యాపీగా, సాటిస్ఫైగా లైఫ్ అనేది జీవిస్తున్నారు. సో ఇది ఒక మోటివేషనల్ సోర్స్ మీకంతా. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే వొకాబులరీ సెషన్ చూడండి. ఫస్ట్ వర్డ్ అమిలియోరేట్. అమిలియోరేట్ అంటే నిర్మూలించేందుకు, ఇంప్రూవ్ చేయడం, ఎన్హాన్స్ చేయడం, బెటర్ చేయడం, ఇంక్రీజ్ చేయడం. అమిలియోరేట్ అంటే ఆపోజిట్ వర్డ్ వర్స్ చేయడం, డిక్రీజ్ చేయడం. సో నెక్స్ట్ వర్డ్ ద అవుట్రేజ్. అవుట్రేజ్ అంటే దౌర్జన్యం చేయడం, వైలేట్ చేయడం, ఇన్ఫ్లూయేట్, ఎన్రేజ్. నెక్స్ట్ యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ కాంప్లిమెంట్ చేయడం. నెక్స్ట్ అవుట్రేజ్ అంటే వైలేట్ చేయడం, దౌర్జన్యం చేయడం. నెక్స్ట్ ఫార్బిడియన్స్. ఫార్బెరెన్స్ అంటే పేషెన్స్, సెల్ఫ్ కంట్రోల్, ఓర్పు ఉండడం. నెక్స్ట్ సినానిమ్స్ టాలరెన్స్, పేషెన్స్ కలిగి ఉండడం. ఆపోజిట్ వర్డ్ ఇంపేషెన్స్. సో ఫార్బెరెన్స్ అంటే పేషెన్స్, ఓర్పు కలిగి ఉండటం. ప్రాస్పెక్ట్ అంటే ఎదురు చూసే అంశము, హోప్ఫుల్గా ఉండటం. లైక్లీహుడ్, ఎక్స్పెక్టేషన్, ఇవన్నీ ప్రాస్పెక్ట్స్కి సిమిలర్ మీనింగ్స్. ఆపోజిట్ వర్డ్ గురించి మాట్లాడితే వీవ్లెస్నెస్, డిమ్నెస్. సో ప్రాస్పెక్ట్స్కి మీనింగ్ హోప్ఫుల్గా ఉండటం, ఆపోజిట్ వర్డ్ వీవ్లెస్నెస్. నెక్స్ట్ అన్ప్రెసిడెంటెడ్, అన్ఎక్స్పెక్టెడ్, అపూర్వమైన. సో సినానిమ్స్ వర్డ్ అన్మ్యాచ్డ్, అన్ఈక్వల్. సో ఇవన్నీ సినానిమ్స్. ఆపోజిట్ వర్డ్ గురించి మాట్లాడితే నార్మల్గా ఉండటం. అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్స్పెక్టెడ్ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ కామన్. సో ఇవన్నీ ఆపోజిట్ వర్డ్స్ ఫర్ అన్ప్రెసిడెంటెడ్. నెక్స్ట్ నాసెంట్. నాసెంట్ అంటే ప్రారంభం చేయడం, బడ్డింగ్. ఇది బయాలజీలో వినింటారు, బర్డ్, ప్లాంట్, స్మాల్ బర్డ్ అనేసి. సో బడ్డింగ్, నాసెంట్ అంటే బడ్డింగ్, గ్రోయింగ్, డెవలపింగ్. సో ఇవన్నీ సిమిలర్ మీనింగ్స్ ఫర్ నాసెంట్. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ గురించి మాట్లాడితే అన్డెవలప్డ్. ఇది సో అన్డెవలప్డ్, ఇది మెచ్యూర్. డెవలప్డ్, మెచ్యూర్ సినానిమ్స్ ఇవన్నీ. సో సారీ, యాంటోనిమ్స్ ఇమ్మెచ్యూర్, అన్డెవలప్డ్, ఇమ్మెచ్యూర్. నెక్స్ట్ ఒకసారి అన్ని రివైజ్ చేద్దాం. అమిలియోరేట్ అంటే ఇంప్రూవ్ చేయడం, సినానిమ్స్ ఎన్హాన్స్, బెటర్గా చేయడం. అవుట్రేజ్ అంటే వైలేట్ చేయడం, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తుంటాము అని వింటాము కదా, అవుట్రేజ్. మళ్ళీ అవుట్లే అంటే డిఫరెంట్ మీనింగ్. అవుట్లే అంటే ఎక్స్పెండిచర్, ఖర్చు చేయడం. అవుట్రేజ్ అంటే వైలేట్ చేయడం. ఫార్బెరెన్స్ అంటే పేషెన్స్ కలిగి ఉండటం, ఓర్పు ఉండడం. నెక్స్ట్ ప్రాస్పెక్ట్ అంటే హోప్ఫుల్గా ఉండడం. అన్ప్రెసిడెంటెడ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్, ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ నాసెంట్ అంటే గ్రోయింగ్, డెవలపింగ్. నెక్స్ట్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేస్తున్నాము 21st
జూన్కి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా ఇంపార్టెంట్. 21st June ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ యోగా డే. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ థీమ్ వెరీ ఇంపార్టెంట్. థీమ్ అనేది కంపల్సరీగా అడుగుతాడు ఎగ్జామ్స్లో, ముఖ్యంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ఎక్కువగా అడుగుతాడు థీమ్స్ గురించి మాట్లాడితే ఇంటర్నేషనల్ యోగా డేకి థీమ్ యోగా ఫర్ హెల్త్, యోగా అట్ హోమ్. సో యోగా ఆరోగ్యం కోసము, యోగా ఇంటి కోసము. సో డైలీ ఎక్సర్సైజ్ చేయండి మరియు యోగా కూడా చేయండి, హెల్తీగా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఈరోజు ఫాదర్స్ డే కూడా సెలబ్రేట్ చేస్తున్నాము. సో హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఈరోజు సూర్యగ్రహణం కూడా వస్తుంది. సో సోలార్ ఎక్లిప్స్ అంటాం దాన్ని, సూర్యగ్రహణంని సోలార్ ఎక్లిప్స్. ఫస్ట్ సూర్యగ్రహణం గురించి మాట్లాడితే ఫస్ట్ పాయింట్ సన్, మూన్, అర్త్ ఇవన్నీ ఒకే లైన్లో ఉంటాయి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ గురించి మాట్లాడితే మూన్ మిడిల్లోకి వస్తుంది, సన్ అర్త్కి మధ్యలో మూన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మూన్ ఈజ్ ద మిడిల్ బిట్వీన్ సన్ అండ్ అర్త్. సో ఇది సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం అంటాం. నెక్స్ట్ ఇక్కడ రీజన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ ఫుల్ షాడో అనేది పడుతుంది, అందుకని దీన్ని అంబ్రా అంటాం. ఫుల్ షాడో పడుతుంది కాబట్టి ఈ రీజన్ని మొత్తము అంబ్రా అంటాం. ఇక్కడ తక్కువ షాడో పడుతుంది కాబట్టి ఈ రీజన్ని పెనంబ్రా అంటాం, పార్షియల్ షాడో. సో ఇది మొత్తము మూన్ యొక్క ఆర్బిట్. మూన్ ఈజ్ ఎ శాటిలైట్ ఫర్ అర్త్. సో మూన్ అనేది ఒక శాటిలైట్ ఎర్త్కి. నెక్స్ట్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, మూన్ ఆల్సో రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అలాంగ్ విత్ ద అర్త్తో పాటు మూన్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సోలార్ ఎక్లిప్స్లో మిడిల్లో వచ్చేది మూన్. నెక్స్ట్ లూనార్ ఎక్లిప్స్ గురించి మాట్లాడితే చంద్రగ్రహణం గురించి మాట్లాడితే ఇది సూర్యగ్రహణము. చంద్రగ్రహణం గురించి మాట్లాడితే ఇందులో అర్త్ అనేది మిడిల్లోకి వస్తుంది, సన్కి మూన్కి మధ్యలో. సో సేమ్ అలైన్మెంట్ అనేది సేమ్గా ఉంటుంది, ఒకే లైన్లో ఉంటాయి ఈ మూడు అన్నీ. సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సోలార్ ఎక్లిప్స్ గురించి ఇంకా డీప్గా మాట్లాడితే June 21 రోజు సోలార్ ఎక్లిప్స్ పడింది. సో ఈరోజు లాంగెస్ట్ డే అవుతుంది, ఈ ఇయర్ది మొత్తము లాంగెస్ట్ డే ఈరోజే. సో ఇది ఈరోజు రింగ్ ఆఫ్ ఫైర్ కూడా చూడొచ్చు మీరు. సో దాని యొక్క ఇమేజ్ కూడా చూపిస్తాను. రింగ్ ఆఫ్ ఫైర్ లేదా యాన్యువల్ సోలార్ ఎక్లిప్స్ అంటాం, యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్. రింగ్ ఆఫ్ ఫైర్ ఎప్పుడు చూస్తామంటే 10 o'clockకి ఈరోజు రాజస్థాన్లో ఘర్సానా ఏరియా రీజన్ దగ్గర రింగ్ ఆఫ్ ఫైర్ని చూడొచ్చు. సో ఇది డిపెండింగ్ ఆన్ పర్సన్ ఎక్కడైతే ఉంటాడో అక్కడ వేరియేషన్ అనేది కలుగుతుంది ఈ టైమింగ్లో కూడా. సో 9:56 to 2:29 PM వరకు ఈ టైమింగ్ అనేది ఇచ్చినారు సోలార్ ఎక్లిప్స్ది. నెక్స్ట్ ఇది అకార్డింగ్ టు ప్లానెటరీ సొసైటీ ప్రకారము ఈ టైమింగ్ అనేది ఇచ్చినారు. నెక్స్ట్ రింగ్ ఆఫ్ ఫైర్ ఇంకా ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే రాజస్థాన్ ఘర్సానా ఏరియాలో చూడొచ్చు, నెక్స్ట్ హర్యానాలో చూడొచ్చు, ఉత్తరాఖండ్లో చూడొచ్చు. ముఖ్యంగా నార్త్ ఇండియన్ రీజియన్లో ఎక్కువగా చూస్తాము ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మరియు సూర్యగ్రహణం అక్కడే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక ఈ ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. వింటర్ సాల్స్టైస్ అంటే వింటర్ సీజన్స్లో డేస్ షార్టర్స్గా ఉంటాయి, నైట్స్ లాంగర్గా ఉంటాయి, డేస్ షార్టర్గా ఉంటాయి. నెక్స్ట్ సమ్మర్ సాల్స్టైస్ అంటే June 21 ఈరోజు సమ్మర్ ఎక్లిప్స్ పడింది. సో సమ్మర్ సీజన్లో ముఖ్యంగా డేస్ లాంగర్గా ఉంటాయి, నైట్స్ షార్టర్గా ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈక్వినాక్స్ అటామినల్ ఈక్వినాక్స్, వర్నల్ ఈక్వినాక్స్ అంటే ఈక్వల్ డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటుంది. సో ఆ రోజుని ఈక్వినాక్స్ అంటాం. సో ఈ రోజు September 22, 23 సో ఆ రోజు ఈక్వినాక్స్ పడుతుంది. March 2021 రోజు కూడా ఈక్వినాక్స్, ఈక్వల్ డే అండ్ ఈక్వల్ నైట్స్ పడుతుంది. ఇక్కడ మన అర్త్ టిల్ట్ అయి ఉంది 23.5 degreesతో. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి రింగ్ ఆఫ్ ఫైర్. సో ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ముఖ్యంగా నార్త్ ఇండియన్ రీజన్స్లో చూస్తాము, రాజస్థాన్, హర్యానా ఏరియాస్ దగ్గర, స్టేట్స్ దగ్గర ఇది చూసాం. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఎస్టర్డే డ్రోన్ని షూట్ చేసినారు మన ఇండియా వాళ్ళు, BSF ముఖ్యంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు. సో ఈ డ్రోన్ అనేది పాకిస్తాన్ నుంచి మన ఇండియాకి వచ్చింది. సో దాన్ని చూసి ఈ డ్రోన్ని షూట్ చేసినారు. సో దీంతో పాటు వెపన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు మీరు. సో వెపన్స్, బాంబ్స్ ఇవన్నీ దీంతో అటాచ్మెంట్ కూడా ఉన్నాయి. ఇది జరిగిండేది ఇన్సిడెంట్ కత్వాలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ డ్రోన్ని షూట్ చేసినారు మన BSF వాళ్ళు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. దీని గురించి మాట్లాడితే ఈ డ్రోన్ ముఖ్యంగా మేడ్ ఇన్ చైనా వాళ్ళు తయారు చేసిండేది ఇది. సో పాకిస్తాన్ నుంచి ఈ డ్రోన్ అనేది వచ్చింది. సో BSF
బిఎస్ఎఫ్ వాళ్ళు దానికి షూట్ చేసేసి దానికి అటాక్ చేసినారు. నెక్స్ట్ ఈ దీనిలో రిఫైల్స్ ఉన్నాయి, నెక్స్ట్ గ్రెనేడ్స్ అంటే ఇవన్నీ గన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇవి కత్వా డిస్ట్రిక్ట్స్లో వచ్చింది. ఇది కత్వా డిస్ట్రిక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో సాటర్డే మార్నింగ్ 5 AM వచ్చింది. సో దాన్ని నోటీస్ చేసి బిఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ దాన్ని నోటీస్ చేసి సో ఒక హై అలర్ట్లో ఉండేసి సో పొద్దునే అది వస్తేనే షూట్ చేసేసి దానికి తీసుకొని వచ్చినారు. సో ఇది ఈ డ్రోన్తో పాటు ఏమేమి ఉన్నాయంటే యుఎస్లో తయారు చేసిన M4 కార్బైన్, ఇది కూడా గన్నే. సో M4 కార్బైన్ గన్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ 2 మ్యాగజైన్స్ ఉన్నాయి, 7 చైనీస్ గ్రెనేడ్స్ ఉన్నాయి. గ్రెనేడ్స్ అంటే బాంబ్స్ ఇవన్నీ. సో చేతి ద్వారా వేస్తారు కదా బాంబు, సో ఆ బాంబ్స్ని గ్రెనేడ్స్ అంటాం. సో ఇవన్నీ ఆ డ్రోన్స్కి అటాచ్మెంట్ ఉన్నాయి. సో ఈ హైట్ అనేది ఎంతవరకు హైట్ వరకు ఫ్లో అవుతుందంటే 150 to 200 ఫీట్స్ వరకు ఇది హైట్కి డ్రోన్ ఫ్లై అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడితే 17.5 kg వరకు దీని యొక్క వెయిట్ ఉంటుంది. సో ఈ ట్రూప్స్ని చూసి మన ఇండియన్ టెరిటరీలో వస్తేనే దానికి షూట్ చేసేసి కిందకి దించుకొని వచ్చినాము మన బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇది మేడ్ ఇన్ చైనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో దీంతోపాటు ఈ మెటీరియల్స్ అన్నీ వచ్చినాయి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సో వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనేసి నిన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినారు. సో వీళ్ళ కోసం ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ కూడా తయారు చేస్తాననేసి వీవర్స్ కోసం అంటే చేనేత కుటుంబాల కోసం అమౌంట్ 24,000 ఎవ్రీ ఇయర్ ఆయన ఇస్తాననేసి నిన్న ప్రారంభించారు వైఎస్ఆర్ నేతన్న నేస్తమ స్కీమ్. సో వీళ్ళ కోసం ఈ ప్లాట్ఫామ్ అనేది తయారు చేస్తున్నారు October 2nd. సో ఇక్కడ చూడండి 195 crores అలాట్మెంట్ చేసినారు. ముఖ్యంగా 81,024 చేనేత కుటుంబాలకి. ఇక్కడ చూడండి దీని గురించి ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ చూడండి 24,000 పర్ ఇయర్ ఎవ్రీ నేతన్న నేస్తాం. సో ప్రతి ఒక్క కుటుంబంకి 24,000 ఇయర్లీ వైజ్ ఇస్తున్నారు. సో టోటల్గా 81,024 కుటుంబాలు ఉన్నాయి. అమౌంట్ 195 crores. సో ఇంకా దీంతోపాటు వీవర్స్ కోసం చేనేత కుటుంబాల కోసం 103 crores కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీని బిల్ మాఫీ కూడా చేసినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ 109 crores ఇస్తున్నారు ముఖ్యంగా మాస్క్ తయారు చేయడానికి కరోనా వైరస్ డిసీజ్ కోసం. ఇక్కడ ఈ బెనిఫిషియరీ లిస్ట్ అనేది గ్రామ సచివాలయంలో దొరుకుతుంది. సో అక్కడ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్లోకి పేరు రాలేదనుకోండి, మళ్ళీ అక్కడ వార్డ్ సెక్రటరియేట్ లేదా గ్రామ సచివాలయం వాళ్ళకి పోయి చెప్తే సో ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే లిస్ట్లోకి పేరు వచ్చేస్తుంది. సో ఇందులో ఇది కూడా ఇంపార్టెంట్. సో హ్యాండ్లూమ్ మరియు టెక్స్టైల్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ వచ్చేసి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఇవన్నీ అడుగుతారు. సో ఇఫ్ యూ వాంట్ నో కంప్లైంట్స్ కాల్ దిస్ నంబర్ 1902. సో నేతన్న నేస్తం. నెక్స్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కూడా ఒక టైం పీరియడ్ అలాట్మెంట్ చేసినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో అప్లికేషన్ పాస్ అయిన 10 daysకే రేషన్ కార్డ్, రైస్ కార్డు, రేషన్ కార్డు, పెన్షన్ కార్డు, దాంతోపాటు 20 daysలో ఆరోగ్యశ్రీ కార్డు, 90 daysలో హౌస్ పట్టాస్ వచ్చేస్తాయి. అప్లికేషన్ వెళ్ళిన గ్రామ సచివాలయంలో అప్లికేషన్ అప్లై చేస్తాం కదా, సో దాని తర్వాత 10 daysలోనే రైస్ కార్డు, పెన్షన్ కార్డు, 20 daysలో ఆరోగ్యశ్రీ కార్డు, హౌస్ పట్టాస్ 90 daysలో. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గురించి మాట్లాడితే సో ఇదొక గుడ్ న్యూస్. 10వ తరగతి పరీక్షలు రద్దు చేసినారు మన రాష్ట్రం ఏపీ ప్రభుత్వము. సో ఇది ఇన్ఫర్మేషన్ ఆదిమూలపు సురేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ డిక్లేర్ చేసినారు. సో వాళ్ళతో పాటు ఇంటర్ సప్లిమెంటరీ స్టూడెంట్స్కి కూడా ఒక గుడ్ న్యూస్, వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళంతా పాస్ అనేసి తెలిపారు మన ఆదిమూలపు సురేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో ఇది ఒక మంచి విషయము. ఇది ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామనేసి స్పష్టం చేశారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే COVID-19 కేసెస్ మన రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. సో నిన్న 491 న్యూ కేసెస్ అనేటివి వచ్చినాయి. అందులో టెస్టింగ్ 22,371 టెస్టింగ్ శాంపిల్స్ అనేటివి చేసినారు నిన్న COVID-19కి. నెక్స్ట్ మన ఇండియా గురించి మాట్లాడితే ఇండియా 4th ప్లేస్లో ఉంది. టోటల్గా ఓవరాల్గా 4 lakh కేసెస్ అనేటివి మన ఇండియాకి వచ్చేసినాయి. సో ఫస్ట్ ప్లేస్లో ఉండేది USA, సెకండ్ ప్లేస్ బ్రెజిల్, థర్డ్ ప్లేస్
రష్యా. సో ఈ విధంగా కేసెస్ అనేటివి మిలియన్స్లో పెరుగుతూ వస్తున్నాయి. సో మీరు కూడా కొంచెం జాగ్రత్త అనేది తీసుకోండి. ముఖ్యంగా ప్రికాషన్స్ అనేటివి కంపల్సరీ ప్రికాషన్స్ తీసుకోండి. దీనికి వ్యాక్సిన్ అనేది కరెక్ట్ వ్యాక్సిన్ అనేది దీనికి లేదు. సో వ్యాక్సిన్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దాము. గ్లెన్మార్క్ దీనికి వ్యాక్సిన్ తయారు చేసింది. సో దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్-19 ఇది ఇంపార్టెంట్ స్టాటిక్ జీకేలో. సో కోవిడ్-19 ఇది ఒక పెద్ద ఫ్యామిలీ, కరోనా వైరస్ ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీలో ముఖ్యంగా 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ సార్స్, సెకండ్ వన్ మర్స్, థర్డ్ వన్ కోవిడ్-19. ఫస్ట్ వన్ సార్స్ గురించి మాట్లాడితే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రమ్. సెకండ్ వన్ మర్స్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రమ్, కరోనా వైరస్. నెక్స్ట్ థర్డ్ వన్ కరోనా వైరస్ డిజీజ్ 2019. ఫస్ట్ సార్స్ గురించి మాట్లాడితే 2002లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా చైనాలో సివిట్స్ మరియు డాగ్స్ నుంచి స్టార్ట్ అయిన డిజీజ్. సివిట్స్ అంటే ఫాక్స్ లైక్ యానిమల్స్. దీనికి రిసెప్టార్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 to 10 days వరకు సిమ్టమ్స్ బయటికి పడుతుంది. 10% డెత్ రేట్. మర్స్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ గురించి మాట్లాడితే ఇది 2012లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో రేజ్ అయింది. యూఏఈ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దాంతోపాటు సౌదీ అరేబియాలో ఇది స్టార్ట్ అయింది. ముఖ్యంగా క్యామెల్స్ నుంచి స్టార్ట్ అయిన డిజీజ్. దీనికి రిసెప్టార్ డైపెప్టిడైల్ పెప్టిడేస్ 2 to 14 days తర్వాత సిమ్టమ్స్ అనేటివి బయటికి పడుతుంది. ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటాం దాన్ని. 35% డెత్ రేట్. నెక్స్ట్ కరోనా వైరస్ డిజీజ్ 2019 గురించి మాట్లాడితే ఇది ఒక పాండమిక్ అని డిక్లేర్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇది డేట్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 11th March 2020కి పాండమిక్గా డిక్లేర్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో 2019లో ఇది December 8, 2019లో స్టార్ట్ అయింది. ఇది కరోనా వైరస్ డిజీజ్ ముఖ్యంగా వుహాన్ సిటీ నుంచి స్టార్ట్ అయింది. బ్యాట్స్ దీనికి ముఖ్య కారణం. యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 దీనికి రెసెప్టార్. సిమ్టమ్స్ 2 to 7 days తర్వాత బయటికి పడుతుంది. డెత్ రేట్ 2 to 3%. నెక్స్ట్ ఇంకా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ గురించి మాట్లాడితే ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ మెడికల్ రీసెర్చ్ బాడీ ఇన్ ద వరల్డ్లోనే ఇది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్. సో ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వస్తుంది. సో ఇందులో 26 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ముఖ్యంగా హెల్త్ గురించి డిస్కస్ చేస్తాయి. ట్యూబర్క్లోసిస్, టీబీ, లెప్రసీ, కొలరా, డయేరియల్ డిజీజెస్, ఎయిడ్స్, మలేరియా, కాలా అజహార్ మీద కూడా రీసెర్చ్ చేసింది ఈ ఐసీఎంఆర్. ఇందులో 6 రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఐసీఎంఆర్ ఫార్మేషన్ డే 1911లో ఐఆర్ఎఫ్ఏగా స్టార్ట్ అయింది. నెక్స్ట్ 1949లో ఐసీఎంఆర్గా పేరు పెట్టినారు. న్యూఢిల్లీ దీనికి హెడ్ క్వార్టర్. బలరామ్ భార్గవ్ డైరెక్టర్ జనరల్. సో ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడితే ఇది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ, యునైటెడ్ నేషన్స్. సో ఇది ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ గురించి డిస్కస్ చేస్తుంది ఓవరాల్ వరల్డ్లో. పేరెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. నెక్స్ట్ జెనీవా, స్విట్జర్లాండ్లో హెడ్ క్వార్టర్ ఉంది. 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. 150 ఫీల్డ్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. ఎస్టాబ్లిష్మెంట్ డేట్ 7th April 1948కి ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అందుకని 7th Aprilకి ఎవ్రీ ఇయర్ వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. దీనికి ముఖ్యంగా 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. అందులో మన ఇండియాలో కూడా ఒకటి ఉంది, న్యూఢిల్లీ, సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ నుంచి. యూరోప్లో డెన్మార్క్లో ఉంది, కోపెన్హెగన్. ఆఫ్రికాలో కాంగోలో ఉంది, బ్రెజిలియా. నెక్స్ట్ ఈస్టర్న్ మెడిటరేనియన్లో ఈజిప్ట్, కైరోలో ఉంది. వెస్టర్న్ పెసిఫిక్లో మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంది. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే గ్లెన్మార్క్ అనే కంపెనీ, ఫార్మాస్యూటికల్ కంపెనీ, ఇది ముంబైలో ఉంది. సో ఇది కోవిడ్-19 కోసము ఒక కొత్త మెడిసిన్ని తయారు చేసింది. దాని పేరు ఫ్యాబిఫ్లూ అని పేరు పెట్టినారు. బ్రాండ్ నేమ్ మెడిసిన్ ఫావిపిరవిర్ మెడిసిన్ని తయారు చేస్తున్నారు. సో దీని నుంచి 80% వరకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. దీని మీద ట్రయల్స్ కూడా చేస్తున్నాము. సో దీనికి ట్రీట్మెంట్ 10 to 14 days వరకు చేయాలి. టోటల్ ట్యాబ్లెట్స్ 3,500 రూపీస్ కాస్ట్, 34 ట్యాబ్లెట్స్కి. సో దీని గురించి ఇంకా మాట్లాడితే దీనికి హెడ్ క్వార్టర్, గ్లెన్మార్క్ గురించి హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. సో దీనికి ఫౌండర్ గ్రేషియస్ సాల్దాన్హా. ఇది కూడా ఇంపార్టెంట్. ఫౌండేషన్ 1977లో ఫౌండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మన ఇండియాలో ఫస్ట్ టైం మెడిసిన్ని ప్రొవైడ్ చేసింది కాబట్టి సో దీని గురించి తెలుసుకోవాలా కంపల్సరీగా. నెక్స్ట్ గ్లెన్ సాల్దానా, ఎండి అండ్ చైర్మన్. దీనికి ఫౌండర్ కూడా ఆయనే. నెక్స్ట్ ఫౌండర్ గ్రేషియస్ సాల్దానా. దీనికి చైర్మన్ సిఎండి వచ్చేసి గ్లెన్ సాల్దానా. సో పేర్లు సేమ్గానే ఉన్నాయి. సో గ్రేషియస్, గ్లెన్.
నెక్స్ట్ మెడిసిన్స్ మరియు వ్యాక్సిన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దీని గురించి ఇంకా డిస్కస్ చేస్తే ముఖ్యంగా కరోనా వైరస్ డిజీజ్కి డోసేజ్ ఏ విధంగా ఇవ్వాలంటే 200 mg అనేది ఇవ్వాలా, 9 ట్యాబ్లెట్స్ ఫస్ట్ డే ఇవ్వాలా, మార్నింగ్ 9 ట్యాబ్లెట్స్, ఈవినింగ్ 9 ట్యాబ్లెట్స్ ఇవ్వాలా. నెక్స్ట్ ఇంకా సెకండ్ డే నుంచి ఏం చేయాలంటే 4 ట్యాబ్లెట్స్, మార్నింగ్ 4, ఈవినింగ్ 4 ట్యాబ్లెట్స్ సెకండ్ డే నుంచి 14 days వరకు ఈ విధంగా ట్రీట్మెంట్ అనేది చేయాలి. సో దీని మీద కరోనా వైరస్ డిజీజ్ పేషెంట్స్ మీద 60 మోడరేట్ పేషెంట్స్ మీద మరియు 90 మైల్డ్ పేషెంట్స్ అంటే సీరియస్గా లేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళ మీద చేసినారు. నెక్స్ట్ మోడరేట్ అంటే అటు కాదు ఇటు కాదు మిడిల్లో ఉంటారు కదా, సీరియస్ లేకుండా నార్మల్గా లేకుండా మిడిల్లో ఉంటారు కదా, సో వాళ్ళని మోడరేట్ అంటాం. సో వీళ్ళ మీద 11 sites మీద ఈ ట్రయల్స్ అనేటివి చేసినారు. ఈ గ్లెన్మార్క్ కంపెనీ వాళ్ళు, ఫార్మాస్యూటికల్స్, ముంబైలో ఉండేది. సో వాళ్ళు ఈ ట్రయల్స్ అనేటివి చేసినారు. సో టూ డ్రగ్స్ మీద వాళ్ళు స్టడీ అనేది చేసినారు. ముఖ్యంగా యాంటీవైరల్ డ్రగ్స్ 2 drugs ఏవేవంటే ఫావిపిరవిర్, నెక్స్ట్ యూమిఫినోవిర్. సో ఇది ముఖ్యంగా నావెల్ ఫ్లూ పాండమిక్స్ డిజీజ్ కోసము డ్రగ్ తయారు చేసినది. ఇన్ఫ్లుయెన్జా కోసము యూమిఫెనోవిర్ కోసము ఇది తయారు చేసింది. సో ఈ రెండింటి మీద వాళ్ళు రీసెర్చ్ చేసినారు ఈ గ్లెన్మార్క్ కంపెనీ వాళ్ళు. ఇందులో ఫావిపిరవిర్ మంచిగా వర్క్ చేస్తుంది కోవిడ్-19 డిజీజ్కి. సో ఇది ఏం కొత్తదేం కాదు, మన ఇండియాలో కొత్తగా తయారు చేసినారు ఇది. సో ఇంతకుముందు ఇది బంగ్లాదేశ్లో, యూఏఈలో కూడా యూజ్ చేస్తున్నారు. అక్కడ ఫావిపిరవిర్ ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్జా డిజీజ్ కోసం అక్కడ యూజ్ చేస్తున్నారు. జపాన్లో 2014లో దీన్ని యూజ్ చేసినారు. ఇంతకుముందు బంగ్లాదేశ్, యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా దీన్ని యూజ్ చేసినారు. ఇంకా జపాన్లో దీనికి పేరు ఏముందంటే అవిగాన్ బ్రాండ్ నేమ్. మన ఇండియాలో ఇప్పుడు పెట్టింది ఫ్యాబిఫ్లూ బ్రాండ్ నేమ్. ఫ్యాబిఫ్లూ మెడిసిన్ ఫావిపిరవిర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఈ మెడిసిన్ని చూడొచ్చు. ఇక్కడ ఫావిపిరవిర్ ముఖ్యంగా 200 mg ట్యాబ్లెట్స్ ఉంటాయి. మైల్డ్ టు మోడరేట్ అంటే నార్మల్గా స్మూత్గా ఉండే సిచ్యువేషన్ నుంచి సీరియస్నెస్కి కొంచెం దగ్గరగా ఉంటారు కదా, సో అక్కడ వరకు ట్రీట్ చేయొచ్చు ఈ మెడిసిన్ని యూస్ చేసి. సో సీరియస్ ఉంటే దీన్ని ట్రీట్ చేయలేము, 80% కేసెస్ మాత్రమే సాల్వ్ అవుతాయి దీంతో అనేసి చెప్తున్నారు గ్లెన్మార్క్ కంపెనీ వాళ్ళు. సో ఫాబిఫ్లూ మెడిసిన్ చూడొచ్చు. ఇక్కడ ఫావిపిరవిర్ టాబ్లెట్స్ 200 mg ముఖ్యంగా కోవిడ్-19 డిజీజ్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కొనుక్కున్నారు. నెక్స్ట్ 1000 ఫ్లైట్స్ అనేటివి వందే భారత్ మిషన్ ద్వారా మన ఇండియాకి వస్తున్నాయి. సో దీనికి హెల్ప్ఫుల్గా ముఖ్యంగా ఎయిర్ ఇండియా 300 ఫ్లైట్స్ వరకు, నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు 750 ఫ్లైట్స్ పెడుతున్నారు. స్ట్రాండెడ్ వర్కర్స్ అంటే ఎరుక్కొని పోయి ఉంటారు కదా ఫారిన్ కంట్రీస్లో మన ఇండియన్స్, సో వాళ్ళని తీసుకుని వచ్చేకి 1000 ఫ్లైట్స్ని తయారు చేస్తున్నారు మన మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హర్దీప్ సింగ్ పూరి గారు ఇది స్పష్టం చేశారు. సో వందే భారత్ మిషన్ అంటే ముఖ్యంగా ఇది ఫ్లైట్స్ ద్వారా అక్కడ ఇరుక్కున్న ఫారిన్ కంట్రీస్లో ఇరుక్కున్న పీపుల్ని ఇక్కడ ఇండియాకి తీసుకొని వచ్చేదే వందే భారత్ మిషన్. ఇది ముఖ్యంగా మే మంత్లో స్టార్ట్ చేస్తున్నారు. ఈ వందే భారత్ మిషన్ వల్ల చాలా యూజెస్ అనేటివి ఉన్నాయి. సో ఫారినర్స్ని ఈజీగా రీసెంట్గా 20 ఫ్లైట్స్ని సౌదీ అరేబియా నుంచి తెప్పించినారు. ఇంకా ఫ్లైట్స్ అమెరికా నుంచి కూడా తెప్పించినారు. సో మైగ్రెంట్ వర్కర్స్ని మన ఇండియాకి తీసుకొని వచ్చేది. సో వందే భారత్ మిషన్ ఇది కూడా చాలా న్యూస్లో ఉంది, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, సో యాంటీబాడీస్ ఫ్రమ్ రికవర్డ్ పర్సన్స్ అంటే కాన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ నుంచి దీన్ని డిస్కస్ చేస్తాను ఇప్పుడు. సో యాంటీబాడీస్ రికవర్ అయింటారు కదా, కోవిడ్-19 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్కి కోవిడ్-19 వచ్చింది. సో అతను వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకొని, సో మంచిగా కాన్వాలెసెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అతని యాంటీబాడీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అందువల్ల అతనికి ట్రీట్మెంట్ మంచిగా జరిగింది, అతను రికవర్ అయిపోయినాడు ఏ పర్సన్. సో ఈ ఏ పర్సన్ బాడీలో ఉన్న ప్లాస్మాని తీసుకొని, ప్లాస్మా అంటే బ్లడ్లో ఉంటుంది ఇది ప్లాస్మా, ఈ ప్లాస్మాని తీసుకొని వేరే కోవిడ్-19 బి పర్సన్కి కోవిడ్-19 సోకింది అనుకోండి. సో ఈ బి పర్సన్ యొక్క బాడీలోకి ఇన్సర్ట్ చేయడం, సో ఇతని ప్లాస్మా ఇతని బాడీలోకి ఇన్సర్ట్ చేయడం, సో దీన్నే కాన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ అంటాము. సో ఇటువంటి యాక్టివిటీ చేయడం వల్ల యానిమల్స్లో ఏం గమనించినారంటే, ముఖ్యంగా స్మాల్ యానిమల్స్, ర్యాట్స్, క్యాట్స్, మంకీస్ వాటిలలో రీసెర్చ్ చేసింటే ఈ యాంటీబాడీ కాన్వాలెసెంట్ ప్లాస్మా ట్రీట్మెంట్ వలన ఇక్కడ వీళ్ళ యాంటీబాడీస్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల
వీళ్ళు కూడా సరిగ్గా అయిపోతున్నారు. సో సిచ్యువేషన్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది అనేసి ఈ ప్లాస్మా థెరపీ ద్వారా తేలింది. సో ఈ ప్లాస్మా థెరపీ ఒక మంచిదే అనేసి రీసెర్చ్ చేసిన తర్వాత కనుక్కున్నారు. ముఖ్యంగా స్మాల్ యానిమల్స్ మీద ఇది రీసెర్చ్ చేసినారు. సో మన మనుషుల మీద కూడా చేసినారు. రీసెంట్గా తబ్లీగీ జమాత్ వాళ్ళ బ్లడ్ తీసుకొని ఒక కోవిడ్-19 వచ్చిన వాళ్ళకి చేసినారు. సో ఇది కూడా కొంచెం వరకు సక్సెస్ఫుల్గా జరిగింది కొన్ని దినాల్లో. కానీ ఇది ఒక టోటల్గా ఓవరాల్గా యూజ్ చేయలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనిషి బ్లడ్ని తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. సో అందుకని వ్యాక్సిన్స్ అనేటివి కంపల్సరీగా ఉండాలి. సో ఇది ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే ఈ రికవర్డ్ అయిన పర్సన్స్లో నుంచి తీస్తాం కదా యాంటీబాడీస్ ప్లాస్మా. సో ఆ ప్లాస్మా ఇతని మీద వేసిన తర్వాత సో అతని చెక్కింగ్ చూస్తే వైరస్ అనేది తక్కువగా ఉంది లంగ్స్లో. అంటే వైరస్ అనేది తక్కువగా ఉందంటే నార్మల్గా సిచ్యువేషన్ అనేది వచ్చేస్తుంది యానిమల్స్లో అనేసి అర్థం. సో ఈ విధంగా కాన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా దీని గురించి మాట్లాడితే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ గురించి మాట్లాడితే బ్లడ్లో ఏ కాంపోజిషన్స్ ఉంటాయంటే ఫస్ట్ బ్లడ్ 2 పార్ట్స్గా ఉంటుంది. 2 పార్ట్స్గా బ్లడ్ని డివైడ్ చేస్తాము. ఫస్ట్ వన్ బ్లడ్ ప్లాస్మా అని, నెక్స్ట్ దీన్ని బ్లడ్ కార్పసిల్స్ అని. ప్లాస్మా అంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇది. సో బ్లడ్ కార్పసిల్స్ అంటే కొంచెం సాలిడ్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్లడ్ కార్పసిల్స్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. వైట్ బ్లడ్ కార్పసిల్స్, రెడ్ బ్లడ్ కార్పసిల్స్, నెక్స్ట్ బ్లడ్ ప్లేట్లెట్స్. సో ఈ విధంగా బ్లడ్ కార్పసిల్స్ 3 టైప్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ప్లాస్మా. ఇప్పుడు ఈ కన్వాలెసెంట్ ట్రీట్మెంట్కి ప్లాస్మా ట్రీట్మెంట్కి ఈ ప్లాస్మా మాత్రమే తీసుకుంటాము. సో ఈ ప్లాస్మా బ్లడ్లో ఎంత ఉంటుంది సార్ అంటే 55% ఉంటుంది బ్లడ్లో, 55%. నెక్స్ట్ ఇది 45% మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఫిగర్ని, బ్లడ్లో ఈ విధంగా మైక్రోస్కోప్ పెట్టి చూస్తే సో ప్లాస్మా 55% కనబడుతుంది. ఈ ఎల్లో పోర్షన్ మొత్తము ప్లాస్మానే. నెక్స్ట్ వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ వైట్గా ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఇక్కడ బ్లాక్గా కనబడుతుంది కదా, అది బ్లడ్ ప్లేట్లెట్స్. సో ఇది మొత్తము 4% ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ 41% మన బ్లడ్లో ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ చూడండి. సో యాంటీబాడీస్ అంటే ఇవి ముఖ్యంగా ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. ఈ యాంటీబాడీస్లో ఇవి ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ రికవర్ అయిన పర్సన్స్ నుంచి యాంటీబాడీస్ తీసుకుంటున్నాం కదా, బ్లడ్ ప్లాస్మాలోనే యాంటీబాడీస్ ఉంటాయి. సో ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే మైక్రోఫేజెస్ని యాక్టివేట్ చేస్తుంది. మైక్రోఫేజెస్ని యాక్టివేట్ చేస్తే అది ఏం చేస్తుందంటే వైరస్తో మరియు బ్యాక్టీరియాతో ఫైట్ చేసేసి ఆ డిజీజెస్ని తగ్గించేస్తుంది, ఆ డిజీజెస్ సంఖ్య. ఇంకా బ్లడ్ ప్లాస్మా మన బ్లడ్లో 55% ఉంటుంది. బ్లడ్ కార్పసెల్స్ బ్లడ్లో 45% ఉంటుంది. సో ఈ బ్లడ్ ప్లాస్మాని మాత్రమే ఈ ట్రీట్మెంట్లో తీసుకుంటాము. సో ఈ ప్లాస్మాలో ఏమేమి ఉంటుంది సార్ అంటే ప్రోటీన్, మినరల్స్, యాంటీబాడీస్, మాయిశ్చర్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ బ్లడ్ కార్పసిల్స్లో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్, బ్లడ్ ప్లేట్లెట్స్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఈ బ్లడ్ ప్లాస్మా ట్రీట్మెంట్ని గురించి తెలుసుకోవాలా. ఇక్కడ చూడండి బ్లడ్ ప్లాస్మా ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది రికవర్ అయిన పర్సన్ కోవిడ్-19 వచ్చిన తర్వాత రికవర్ అయింటారు కదా, సో అతను ఏ పర్సన్. నెక్స్ట్ ఇక్కడ బి పర్సన్ అనేవాడు ఉన్నాడు, కోవిడ్-19 ఇతనికి సోకింది. సో ఇక్కడ ఈ ఏ పర్సన్ నుంచి ప్లాస్మా తీసుకొని ఒక ప్యాకెట్లో ఈ విధంగా సో ఈ ప్లాస్మా తీసుకొని ఇతనికి ఇంజెక్ట్ చేస్తారు. సో దానివల్ల ఈ ట్రీట్మెంట్ అనేది కోవిడ్-19 నుంచి ఇతను కూడా బాగుపడిపోతాడు. సో ఈ విధంగా ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ మ్యాప్ ప్రాక్టీస్ గురించి మాట్లాడితే టోటల్గా మన ఇండియాలో మన ఎర్త్ మీద 7 కాంటినెంట్స్ ఉన్నాయి, 5 పెద్ద ఓషన్స్ ఉన్నాయి. 7 కాంటినెంట్స్ ఏవేవి సార్ అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ ఏషియా, సెకండ్ వన్ యూరోప్, థర్డ్ వన్ ఆస్ట్రేలియా, నెంబర్ 4 ఆఫ్రికా, నెంబర్ 5 నార్త్ అమెరికా, నెంబర్ 6 సౌత్ అమెరికా, నెంబర్ 7 అంటార్టికా. టోటల్గా 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఈ 7 కాంటినెంట్స్ అంటే ల్యాండ్ రీజన్స్ని కాంటినెంట్స్ అంటాం. ఓషన్స్ అంటే వాటర్ బాడీస్ని ఓషన్స్ అంటాము. సో ఇందులో పెద్దది ఏషియా ఇస్ ద బిగ్గెస్ట్ కాంటినెంట్. ఆఫ్రికాని డార్క్ కాంటినెంట్ అంటాము. నెక్స్ట్ ఆస్ట్రేలియాని స్మాల్ కాంటినెంట్ అంటాం. సో పెద్దది ఏషియా, డార్క్ కాంటినెంట్ ఆఫ్రికా, స్మాల్ కాంటినెంట్ ఆస్ట్రేలియా. ఇంకా ఓషన్స్ దగ్గరకు వస్తే ఓషన్స్ టోటల్గా 5 ఓషన్స్ ఉన్నాయి. పెసిఫిక్ ఓషన్స్, నెక్స్ట్ పెసిఫిక్ ఓషన్ ఇక్కడ చూడండి, పెసిఫిక్ ఓషన్ పెద్దది ఇదే. నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్, ఆర్టిక్ ఓషన్, సదర్న్ ఓషన్, నెక్స్ట్ ఇండియన్ ఓషన్. టోటల్గా 5 ఓషన్స్ ఉన్నాయి. ఇందులో
పెద్దది పెసిఫిక్ ఓషన్, చిన్నది ఆర్టిక్ ఓషన్. సో ఈ విధంగా ఈ గ్లోబ్ అనేది కంపల్సరీగా గుర్తుండాలి. ఇందులో మేము డిస్కస్ చేస్తుండేది మ్యాప్ ప్రాక్టీస్ యూరోప్ కాంటినెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో దీన్ని జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోప్లో టోటల్ ఓవరాల్గా 28 మొత్తానికి 28 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. సో అందులో యూకే రెఫరెండం జరిగి బయటికి వచ్చేసింది. సో ఇప్పుడు ఉండేది టోటల్గా 27 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. సో అందులో 19 కంట్రీస్కి యూరో కరెన్సీనే వాడుతున్నారు ఈరోజు. సో 19 కంట్రీస్కి యూరో అంటే మిగతా 8 కంట్రీస్కి డిఫరెంట్ కరెన్సీ అనేది వాడుతున్నారు. సో ఈ 8 యూరోపియన్ కంట్రీస్, 19 యూరోపియన్ కంట్రీస్ యూరోనే వాడుతున్నారు, 8 డిఫరెంట్ కరెన్సీ వాడుతున్నారు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ కరెన్సీ అంటే ఈ విధంగా ఉంటుంది. కరోనా అని, నెక్స్ట్ ఫారెంట్ అని, ఈ విధంగా డిఫరెంట్ కరెన్సీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ జెచియా అంటే దీనికి ఇంకో పేరు జెక్ రిపబ్లిక్ కూడా అంటాం. జెక్ రిపబ్లిక్, జెచియా ఆర్ జెక్ రిపబ్లిక్ కూడా అంటాం. ఇది యూరోప్ కాంటినెంట్లో ఉంది కంట్రీ. దీనికి క్యాపిటల్ ప్రేగ్యూ, కరెన్సీ జెక్ కొరోనా. ఇక్కడ చూడండి, జర్మనీ బర్లిన్, ఇది కూడా డిస్కస్ చేసిన మ్యాప్ ప్రాక్టీస్లో. జర్మనీ బర్లిన్ పక్కన ఉంటుంది జెచియా అంటే జెక్ రిపబ్లిక్నే జెచియా అంటాం. దీనికి క్యాపిటల్ ప్రేగ్యూ. ఇది స్లోవాకియా బార్డర్కి టచ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ ఆస్ట్రియా వియన్నా కూడా ఉంది. నెక్స్ట్ మ్యాప్లో చూడండి, జర్మనీ క్యాపిటల్ బర్లిన్. సో దీనికి పక్కనే జెచియా ఉంటుంది, జెక్ రిపబ్లిక్. ప్రేగ్యూ క్యాపిటల్ దీనికి. ఇక్కడే ఆస్ట్రియా వియన్నా కూడా ఉంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ మ్యాప్లో ఇక్కడ చూడండి, జర్మనీ బర్లిన్. సో జెచియా ఆర్ జెక్ రిపబ్లిక్ కూడా అంటాము. సో దీనికి క్యాపిటల్ ప్రేగ్యూ. సో మన బ్యూటిఫుల్ ఇండియా దగ్గర నుంచి చూస్తే ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. సో జర్మనీ ఇక్కడ ఉంది, జర్మనీ క్యాపిటల్ బర్లిన్ కూడా అక్కడే పడుతుంది. ఇక్కడ జెచియా జెక్ రిపబ్లిక్ అనేది పడుతుంది. సో ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి ఇలా వెళ్ళాలి. సో ఈ విధంగా మ్యాప్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి. ఒక ఐడియా అనేది కంపల్సరీగా వస్తుంది. మీరు ఆర్టికల్స్, ఎడిటోరియల్స్ చదివేటప్పుడు ఒక ఐడియా అనేది వస్తుంది. సో దాని నుంచి ఆర్టికల్స్ అనేటివి ఈజీగా అర్థమవుతాయి. సో నెక్స్ట్ ఇంకా వొకాబులరీ రివిజన్ సెషన్ గురించి మాట్లాడితే, ఇది స్క్రాంబుల్ అంటే డిస్అరేంజ్ చేయడం, సినానిమ్స్ కన్ఫ్యూజ్ చేయడం, మడిల్ చేయడం. నెక్స్ట్ యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ ఆర్గనైజ్ చేయడం, అలైన్ చేయడం. ఇవి నిన్ననే డిస్కస్ చేసినాము హిందూ ఎడిటోరియల్ డిస్కషన్లో పార్ట్ 2లో ఇవన్నీ డిస్కస్ చేసినాం. సో ఇంకొకసారి రివైజ్ చేస్తున్నాము. సో రివిజన్ ఎన్నిసార్లు చేస్తే అంతగా మీకు గుర్తుండిపోతుంది. రోజుకి 6 వర్డ్స్ అన్నా నేర్చుకోండి, కానీ పక్కగా అవి గుర్తుండిపోవాలి. సో ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే చదివేటప్పుడు మొత్తం ఇన్పుట్ అలానే ఫీడ్ అయి ఉంటుంది, కానీ దీనికి బ్యాక్ మళ్ళీ మైండ్లోకి సెట్ అవ్వాలంటే ఇవన్నీ రివిజన్ అనేది చేస్తూ ఉండాలా. సో ఈ రివిజన్ చేస్తూ ఉండడం వల్ల ఇవన్నీ మైండ్లోకి సెట్ అవుతాయి, ఎగ్జామినేషన్లో కరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా రివిజన్ అనేది డైలీ కంపల్సరీగా చేస్తుండండి. నెక్స్ట్ ఎగ్జామ్ట్ అంటే రిలాక్సేషన్ ఇవ్వడం, ఎగ్జామ్షన్స్ అని వింటారు. సో చూట్, దేనా మినహాయింపు, స్పేర్డ్. సినానిమ్స్ ఫ్రీ ఫ్రమ్, నాట్ లయబుల్. యాంటోనిమ్స్ గురించి మాట్లాడితే లయబుల్, సబ్జెక్ట్ టు. డ్విండిల్ అంటే డిమినిష్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం, డిక్రీజ్ చేయడం, రెడ్యూస్ చేయడం. యాంటోనిమ్స్ ఇంక్రీజ్, ఫ్లరిష్. నెక్స్ట్ రికంబెంట్ గురించి మాట్లాడితే ఫ్లాట్గా ఉండటం, లయింగ్, హారిజాంటల్, ఇలా ఫ్లాట్గా ఉండటం. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ ఎరెక్ట్గా ఉండటం, స్టాండింగ్గా ఉండడం. నెక్స్ట్ ఈ విధంగా వర్టికల్గా ఉండడం. ఇన్కంబెంట్ అంటే ప్రెజెంట్, కరెంట్లో ఉన్నదాన్ని ఇన్కంబెంట్ అంటాము, ఎగ్జిస్టింగ్ దాన్ని. ఆపోజిట్ వర్డ్ పాస్ట్, ఫ్యూచర్ గురించి మాట్లాడవచ్చు. నెక్స్ట్ షన్ అంటే అవాయిడ్ చేయడం, తప్పుకొని పోవు. సినానిమ్స్ ఎవేడ్, ఎస్చ్యూ. ఆపోజిట్ వర్డ్ యాక్సెప్ట్ చేయడం, వెల్కమ్ చేయడం. ఒకసారి రివైజ్ చేయండి మొత్తము. స్క్రాంబుల్ అంటే డిస్అరేంజ్మెంట్ని స్క్రాంబుల్ అంటాము. ఎగ్జంప్షన్ అంటే రిలాక్సేషన్స్, మినహాయింపు ఇవ్వడం. డ్విండిల్ అంటే డిమినిష్ చేయడం. సినానిమ్స్ డిక్రీజ్ చేయడం, రెడ్యూస్ చేయడం. రీకంబెంట్ అంటే ఫ్లాట్గా ఉండడం. ఇన్కంబెంట్ అంటే ప్రెజెంట్గా ఉండడం, కరెంట్ సిచ్యువేషన్ని ఇన్కంబెంట్ మినిస్టర్ అని కూడా వినింటారు. సో ఇన్కంబెంట్ అంటే ప్రెజెంట్. షన్ అంటే అవాయిడ్ చేయడం. సో ఇది మన లెక్చర్. మీకు లెక్చర్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కంపల్సరీగా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేసింటానో మీకు నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా దక్కుతుంది. నెక్స్ట్ లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో కంపల్సరీగా మెన్షన్ చేయండి. కంపల్సరీగా షేర్ చేయండి వేరే వాళ్ళకి. మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుందంటే వేరే వాళ్ళకి కూడా దీని నుంచి లాభం అనేది కంపల్సరీగా ఉంటుంది. సో మీరు ఎంతైతే నాలెడ్జ్ని షేర్ చేస్తారో అంతనే మీకు నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఇది నా టెలిగ్రామ్ ఛానల్లో PDF ఇందులో దొరుకుతుంది. CNQ స్టడీ అని
కొడితే మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఈ ఛానల్ దగ్గరికి రీచ్ కావచ్చు. నెక్స్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో దీని యొక్క లింక్ అనేది కూడా ఉంటుంది. సో స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.